ఒకే ఏడాది 3 సినిమాల ట్రెండ్ సెట్టర్స్, సినీ చరిత్రలో ఒకే ఒక్కడు అన్నగారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం, ఒకే ఏడాదిలో 3-4 హిట్లు కొట్టడం చాలామంది స్టార్ హీరోలకు సాధ్యమై ఉండవచ్చు. కానీ ఒకే ఏడాదిలో ఒకే ఒక హీరో నటించిన 3 సినిమాలు విడుదలై ఆ 3 వేర్వేరు జానర్లో ట్రెండ్ సెట్టర్లుగా మారి టాలీవుడ్ చరిత్రను స్వాస్థంగా మార్చేయడం అనేది మాత్రం చరిత్రలో ఒకే ఒక్కసారి జరిగింది. భారతీయ సినీ యవనికపై మరే కథానాయకుడు సాధ్యం కాని అసాధారణ అద్వితీయ ఘనతను సాధించిన ఏకైక మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్. అన్నగారి కెరీర్ లోనే కాదు, మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే 1977వ సంవత్సరం ఒక సువర్ణ అధ్యాయం. ఆ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆ 3 అద్భుత దృశ్య కావ్యాల ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీర సూరకర్ణ తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతం, ఒక ఇతిహాసం. అప్పట్లో పౌరాణిక చిత్రాలకు ఆదరణ తగ్గుతుందనే తరుణంలో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు. దీనికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించడమే కాకుండా శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి 3 అత్యంత పవర్ఫుల్ పాత్రలను తానే పోషించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అప్పట్లో దీనికి పోటీగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కురుక్షేత్రం బరిలో ఉన్నప్పటికీ దానవీర సూరకర్ణ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఈ చిత్రంలో సంభాషణలు, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో, గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. క్షీణిస్తుందనుకున్న పౌరాణిక జానర్కు ఈ సినిమా ఒక్కసారిగా ఆకాశమంత క్రేజ్ తెచ్చిపెట్టింది. పౌరాణికంతో ఇండస్ట్రీని ఊపేసిన కేవలం 3 నెలల వ్యవధిలోనే, అనగా అదే ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన అడవిరాముడు చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ వాణిజ్య చిత్రాల రూపురేఖలను సమూలంగా మార్చివేశారు. ఒక పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉండాలో చూపించడానికి ఈ సినిమా ఒక దిక్సూచిలా నిలిచింది. దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొదటిసారిగా 3 కోట్ల రూపాయల వసూళ్లు మైలురాయిని దాటి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఉపయోగించిన స్క్రీన్ ప్లే విధానం, పాటల చిత్రీకరణ శైలి తర్వాతి కాలంలో టాలీవుడ్ కమర్షియల్ సినిమాలకు ఒక పక్కా సక్సెస్ ఫార్ములాగా మారిపోయాయి. పౌరాణికం, కమర్షియల్, మాస్ హిట్ల తర్వాత అదే ఏడాది అక్టోబర్ 21 విడుదలైన యమగోళ సినిమా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పరిచయం చేసింది. ఒక సామాన్య మానవుడు అన్యాయంగా చనిపోయి యమలోకానికి వెళ్లడం, అక్కడ తన తెలివితేటలతో యముడికి చుక్కలు చూపించడం అని సరికొత్త సోషియా ఫాంటసీ పాయింట్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు తాతినేని రామారావు యమలోకం కాన్సెప్ట్ ను అత్యంత వినోదాత్మకంగా కమర్షియల్ కోణంలో తెరకెక్కించిన బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఒక ఎత్తు అయితే, యముడిగా కైకాల సత్యనారాయణ నటన మరొక ఎత్తు. ఈ సినిమా అందించిన స్ఫూర్తితోనే తర్వాతి కాలంలో తెలుగు యముడు బ్యాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు వచ్చి ఘన విజయాలు సాధించాయి. కాలం ఎంత మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా, ఇంకెన్ని రికార్డులు వచ్చినా 1977లో ఎన్టీఆర్ సృష్టించిన ఈ రేర్ ఫిట్ మాత్రం టాలీవుడ్ చరిత్ర పుటల్లో ఎప్పటికీ చెరిపివేయలేని ఒక అద్వితీయ రికార్డుగా నిలిచిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.